నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇక మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేసీఆర్ వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం, నిజంగా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదా? ఇక చూసుకున్నట్లయితే రాజకీయ మేధావి, వ్యూహకర్త, తెలంగాణను తీసుకొచ్చిన అభివృద్ధి పరిచిన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతున్నాయన్నమాట. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది నమ్మొద్దు, ఇక మున్ముందు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుంది అని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు తీవ్ర ఆందోళన రేకెత్తుతుందన్నమాట. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తవమని ఇక పూర్తిగా విశ్వసిస్తున్నారు. అసలు ఏం జరిగింది, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనుక వాస్తవం ఏమిటనేది తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ జహీదా నియోజకవర్గంలో కార్యకర్తల నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు విమర్శించడం ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారన్నమాట. తెలంగాణను కైలాసంలో పెద్ద పాము మింగినట్లు తయారైంది. రైతు భరోసా ఇస్తారో లేదో, రాష్ట్రం ఆదాయం ఇక భారీగా పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆదాయం ప్రతి సంవత్సరం పెరిగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిపోతుంది. అయితే 13,000 కోట్ల ఆదాయం పడిపోయింది కాగా నీ వేదిక తెలిపిందనమాట. పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి. 4 నెలలు గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితికి అని ఉందన్నమాట. జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని కేసీఆర్ వ్యాఖ్యలు పట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు భయాందోళన చెందుతున్నారన్నమాట. కేసీఆర్ చెప్పింది వాస్తవేనని ఇటీవల జరుగుతున్న పరిణామాలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించారన్నమాట. ఈ కార్యక్రమంలో నిరసన దిగారు. ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు కానీ ఎలాంటి మార్పు రాలేదు. 1వ తేదీన జీతాలు అన్ని గొప్పలకు తప్ప చేతలకు లేదని అర్థమవుతుంది. డిఏలు ఇంకా పెండింగ్లో ఉండగా పిఆర్సీ ఊసే ఎత్తడం లేదు. పాత పింఛన్ విధానం మారిపోయింది. మరోవైపు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఈ క్రమంలో రిటైర్మెంట్ వయస్సును పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల వయసును ఇక 60 నుంచి 65 ఏళ్లకు పెంచిందన్నమాట. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలు వాస్తవానికి అద్దం పట్టాయని ప్రజల్లో చర్చ జరుగుతుందని తమ విషయమై కేసీఆర్ ప్రకటన చేయడంతో ఉద్యోగ వర్గాలు ఆలోచన పడ్డాయన్నమాట. రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన మొదటి 3 నెలలైనా మొదటి రోజులో కూడా జీతం వేసి ఉన్నారని, ఆ తర్వాత వేలకు అందించడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయన్నమాట. పదవి విరమణ వయసు పెంపు వార్తలు వినిపిస్తున్న తరుణంలో కేసీఆర్లకు చేసిన ప్రకటన దానికి నిదర్శనంగా నిలుస్తుంది పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితి నుంచి కుదిలేయట్టు పరిపాలనా విధానాలు ఉండటంతో ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం తగ్గుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలకు సమానంగా చూసుకునే రోజులను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.